నీరు మనకు ప్రాణాధారం. శరీరాన్ని నడిపించే జీవజలం నీరే. మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లను తాగుతుండాల్సిందే. అయితే మనలో చాలామంది దాహంగా అనిపించినప్పుడే నీళ్లను తాగుతూ ఉంటారు. నిజానికి ఆ ధోరణి సరికాదంటారు నిపుణులు. ఆకలి, వ్యాయామం, నిద్ర లేచినప్పుడు, బడలికగా ఉన్నప్పుడు, ఋతుక్రమంలో ఇలా చాలా సందర్భాల్లో మన శరీరానికి నీటి అవసరం ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తుంచుకొని మరీ నీళ్లను తాగాల్సి ఉంటుంది. నీళ్లను ఎప్పుడెప్పుడు తాగాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని పనులు సజావుగా సాగడానికి నీరు తప్పనిసరి. ఎప్పుడు నీరు తాగాలనేది చిత్రమైన ప్రశ్నగా అనిపించవచ్చు. కానీ కొన్ని సమయాల్లో ప్రత్యేకించి తాగాల్సిన అవసరం ఉంటుంది. ఆకలిగా అనిపించినప్పుడు ఆకలేస్తే నీరు తాగటం ఏంటని అనుకుంటున్నారా? దాహం వేస్తున్నప్పుడు ఆకలిగా అనిపించవచ్చు. మరి చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆకలి, దాహం రెండింటి ప్రేరకాలను మెదడు ఒకేలా గుర్తిస్తుంది. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు, ముఖ్యంగా ఏదైనా తిన్నా కూడా ముందుగా కాస్త నీరు తాగి చూడండి. ఆకలి తగ్గినట్టు అనిపిస్తే దాహమే కారణం అన్నమాట. ఇక నిద్ర లేవగానే నోరు పుక్కిలించాక ఓ గ్లాసు నీళ్లు తాగడం మంచిది. అందులో కాస్త నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. రాత్రంతా ఖాళీగా ఉన్న శరీరానికి ఇది మంచి ఉత్తేజం కలిగిస్తుంది. విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బాగా చెమట పోస్తున్నప్పుడు, వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు, తర్వాత నీళ్లు తాగాలి. జబ్బుల నుంచి కోలుకోవటంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వచ్చినప్పుడు ఒంట్లోంచి చాలా నీరు పోతుంది. వీటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నప్పుడే కొద్దిగా నీరు తాగటం మొదలుపెట్టాలి. దాహం వెయ్యకపోయినా విధిగా తాగాలి. మద్యం, కూల్ డ్రింకులు, కాఫీల వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు బయటకు వెళ్లేలా చేస్తాయి. మహిళలు ఋతుక్రమం ఆరంభం కావడానికి ముందు, అవుతున్నప్పుడు తగినంత నీరు తాగితే నెలసరి నొప్పి వంటి ఇబ్బందులు తగ్గుతాయి. కడుపు నొప్పి, తలనొప్పికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒంట్లో నీరు తగ్గడం ఒకటి. మధ్యాహ్న వేళ బడలికగా, నిరుత్సాహంగా అనిపిస్తే చాలామంది చేసే పని కాఫీ, టీ తాగడం. వీటికన్నా గ్లాసు నీరు తాగడం మేలు. మైగ్రేన్, తలనొప్పికి ఒంట్లో నీటి శాతం తగ్గడం కూడా ఓ కారణమే. తరచూ తలనొప్పి, పార్శ్వనొప్పితో బాధపడేవారు వెంట నీళ్ల బాటిల్ తీసుకెళ్లటం మంచిది. ఇక పనుల మధ్యలో అప్పుడప్పుడు గొంతు తడుపుకుంటుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. భోజనానికి ముందు కొద్దిగా నీళ్లు తాగడం మేలు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా కాస్త తక్కువ తినేలా చేస్తుంది. ఏకాగ్రత కుదరనప్పుడు ఓ గ్లాసు నీరు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒంట్లో నీరు తగ్గితే మెదడులోని రక్తనాళాలు ముడుచుకుంటాయి. ఇది ఏకాగ్రత, స్వల్పకాల జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతుంది.